అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలని అనుకుంటున్నాను. నేను గుత్తొంకాయ కూర చేశాను ఈరోజు. అది ఎలా చేశాను ఏంటని చూసేద్దాము. ముందుగానే రోల్లోని ధనియాలు జీలకర్ర వేసుకుని మెత్తగా నూరేసుకుందాము. అప్పటికప్పుడే నూరుకుని వేసుకుంటానండి మసాలాలో. వాటిలోనే 3 స్పూన్లు గసగసాలు వేసుకుందాం. గసగసాలు కమ్మగా ఉంటాయి, అంత స్పైసీగా ఉండవు కాబట్టి 3 స్పూన్లు వేసుకుందాం. అవి కూడా బాగా నూరేసుకుందామండి. మనం అందరూ ఏం చేస్తున్నారండి? పిల్లలకి ఎగ్జామ్స్ కట్ అయిపోయినాయి కదా, ఖాళీ అయిపోయి ఉంటారు కదండి. మా అమ్మాయికి ఒంటి పూటలు ఇవ్వరండి. మా అమ్మాయికి అయితే హాలిడేనే డైరెక్ట్గాను. కొంచెం అలాగ మెత్తగా కచ్చపచ్చగా నూరేసుకున్న తర్వాత అందులో చిన్న అల్లం ముక్క 3 వెల్లుల్లిపాయ రేకలు వేసేసుకుని నూరేసుకుందామండి. 3 వెల్లుల్లిపాయ రేకలు వేసుకుని నూరేసుకుని మెత్తగా నలిపేసుకుందాం. వాళ్ళకి ఏసీ రూమ్లు ఉంటాయండి స్కూల్లోని, క్లాస్ రూమ్లోని గట్రా, అందుకని వాళ్ళకి వండిపోట్లు ఇవ్వరు. మా అమ్మాయికి అయితే, మా అబ్బాయికి సెలవులే, కానీ ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు 2 నెలల్లో, కాలేజీకి వెళ్తున్నాడు. నేను 4 ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను, పొడవుగా చీరుకుని అవి కూడా వేసుకుని మెత్తగా నూరేసుకున్నాము. నూరేసుకున్న తర్వాత అందులోనే పచ్చిమిర్చి, కారం, అంటే మీరు ఎంత కారం తినాలనుకుంటున్నారో అంత కారం అండి. ఒక్కొక్కరు తక్కువ తింటారు, ఒక్కొక్కరు ఎక్కువ తింటారు కదా, అందుకని మనం ఆనియన్ పేస్ట్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మరి తీపి వచ్చేస్తుంది కదా ఒక్కోసారి. ఆ తీపి రాకుండా కొంచెం కారం ఎక్కువ వేసుకుని, పచ్చిమిరపకాయలు కూడా 2 వేసుకున్నాను నేను. దానికి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు అండి. ఉప్పు కూడా వేసేసుకున్నాక వంకాయలు నేను ఇలాగా కోసేసుకుని నీళ్ళు వేసుకుని పెట్టేసుకున్నాను. వాటిలో మసాలా పెట్టేసుకుందాం. ఈ మసాలా కలిపేసుకుందాం ఒకసారి అంతా, మొత్తం ఆనియన్స్కి పేస్ట్కి అన్ని మసాలాలో ఉప్పు కారం అన్నీ పట్టేసేలాగా. ఆడు ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడండి 2 నెలలు. ఎంసెట్ కోచింగ్ అయిపోయిన తర్వాత 1 నెల ఖాళీగా ఉంటారు అనుకుంటండి. మరి తర్వాత ఏం చేస్తాడో తెలియదు. ఆ సీట్ ఎక్కడ వస్తే అక్కడ ఇంజనీరింగ్ జాయిన్ అవుతాడు మా అబ్బాయి అయితే. మా అమ్మాయి అయితే ప్రస్తుతానికి 9th క్లాస్ చదువుతుంది, 10thలోకి వెళ్తుంది. 10th క్లాస్ కూడా మొదలు పెట్టేశారండి క్లాసులు. 10th క్లాస్ క్లాసులు హాజరవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఏ టెస్టులు కూడా రాస్తున్నారండి వాళ్ళ స్కూల్లో. మనం మసాలా ముద్ద మొత్తం కలిపేసుకుని పెట్టేసుకున్నాం కదండి. ఇందాక కోసుకున్న వంకాయలో మసాలా పేస్ట్ మొత్తం వంకాయకి అంతా పట్టీలాగా పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అన్ని వంకాయల్లోనే అలాగే మసాలా పెట్టేసుకుందామండి. విడిపోదు, కర్రీస్లో వేసినంత మాత్రం విడిపోదు, కానీ మసాలా బాగుంటుందండి కర్రీ కూడా. ఒకసారి ఇలాగే చేసి చూడండి. మొత్తం అన్ని వంకాయలు కూడా అలాగే పెట్టేసుకుందాం. అంటే పెద్ద వంకాయలు అయితే ఎక్కువ చీరికలు చీరాను, మామూలు చిన్న చిన్నవి అయితే 4 చీరికలు చీరాను. అలాగే అన్ని వంకాయల్లోని మసాలా పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం అండి. కొంచెం పేస్ట్ కూడా మిగిలింది, అది కూడా కొంచెం పక్కన పెట్టేసుకుందాం. ఆ వంకాయలు మగ్గిన తర్వాత అందులో యాడ్ చేసుకుందాం ఆ మసాలా. ముందుగానే కడాయి పెట్టేసుకుని వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసేసుకుందాం అండి. కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసేసుకుని చిట్టపట్టలాడుతుంది అన్నప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం అండి. జీలకర్ర చిట్టపట్టలాడుతుంది కదండి, అందులోనే కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు కూడా చిట్టపట్టలాడిన తర్వాత మన మసాలా పెట్టుకున్న వంకాయ ఉంది కదండి, ఆ వంకాయను ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. చాలామంది వంకాయలోనే ఈరోజు శనివారం చెప్పొచ్చో లేదు తెలీదు నాకు, నువ్వుపప్పు కూడా వేసుకుంటారండి. అది ఇంకా వేరే టేస్ట్ వస్తే చాలా బాగుంటుంది. నువ్వుపప్పు వేసుకున్నది కూడా అలా కూడా వేసుకోండి. అన్ని వంకాయలు మసాలా పెట్టుకున్న వంకాయలు అన్నింటినీ ఒకదాని పక్కన ఒకటి అలా పేస్ట్ చేసుకుందామండి. మసాలా పెట్టుకున్న వంకాయలన్నీ ఈరోజు సాటర్డే కదండి, ఈరోజు కూడా సాయంత్రం గుడికి వెళ్ళాలి. మేము ప్రతి సాటర్డే చెప్తాను కదా ఎప్పుడూనూ, ఇలా వాడపల్లి వెంకటేశ్వర గుడికి వెళ్తామని. సాయంత్రం కూడా వెళ్ళాలి.
మీలో ఎప్పుడైనా ఎవరైనా వాడిపిల్ల వచ్చారండి? కానీ చాలా మంచిదండి వాడిపిల్ల. ఏమనుకుంటుంది, వెంకటేశ్వర స్వామి కోరికలన్నీ నెరవేరుస్తాడు. మూత పెట్టేసుకుందామండి. అలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాము. కొంచెం వంకాయ కలర్ మారింది కదండి, మగ్గుతుంది. దాని తర్వాత ఒకటి ఉల్టా చేసుకుందాం. అంటే తిప్పుతారు కదా అలాగా. చిన్నవి అయితే మగ్గిపోతాయి తొందరగాను, పెద్దవి అయితే మాత్రం అటు నుంచి ఇటు కలుపుకోవాలి. స్లోగా కలుపుకొని సరిపోద్ది. అలాగని ఏమి ఇడిపోదు వంకాయ ఎప్పుడు కూడా. చాలామంది ఇలా వంకాయలు టైప్లోనే తినేస్తారు. ఇంక ఇలా వాటర్ ఏదో కొంచెం లైట్గా వాటర్ వేసుకుని మగ్గబెట్టేసుకుని తినేస్తారు. అలాగైనా చేసుకోవచ్చు. మేము కొంచెం గ్రేవీతో చేసుకుంటామండి, అందుకని గ్రేవీలో కూడా చేసుకోవచ్చు. అన్ని వంకాయలని అలాగే కలిపేసుకున్నాము ఒకసారి. దీని కాంబినేషన్గా నేను టమాటా చారు చేశానండి. టమాటా చారు నా ఫేవరెట్లో టమాటా చారు ఒకటి. ఎందుకంటే అది మా వదిన నేర్పింది నాకు. మా వదిన అంటే మా ఆడపడుచు కూడా మా ఊర్లోనే ఉండేది. వాళ్ళదే మా ఊరే, కానీ వేరే ఊరు వెళ్ళిపోయారు వాళ్ళు. ఇందాక మిగిలిన పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా వంకాయ మగ్గిన దాంట్లోని పేస్ట్ కూడా లైట్గా వేసేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుందామండి. మొత్తం పేస్ట్ అంతా వేసేసుకోండి, పైన వేసేసుకుంటే సరిపోద్ది, కలపక్కర్లేదు దాన్ని ఏమి. అది కూడా నూరుకున్నది మెత్తగానే ఉంటుంది కాబట్టి మగ్గిపోతుంది. మూత పెట్టేసుకుందాం. ఒకసారి ఉడికిన తర్వాత మూత తీసి చూద్దామండి. పేస్ట్ కూడా కొంచెం మగ్గిపోయింది కదండి. కొంచెం వంకాయ కూడా మగ్గింది. ఆయిల్ కూడా పైకి తేలింది కదండి. మళ్ళీ ఎక్కువ అలా ఉంచేసిన కింద అడుగంటేస్తుంది. కొంచెం గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసేసుకుందాం ఇందులో. మనం అది ఇందాక వంకాయలు గట్రా మసాలా ఉన్న ప్లేట్లోనే కొంచెం వాటర్ వేసి తిప్పేసి అలా వేసుకున్నాను నేనైతే. చాలామంది కూడా అలాగే చేస్తారు కదండి, వేస్ట్ చేయడం ఎందుకని. గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకుందామండి. మూత పెట్టేసుకుందాము. కొంచెం ఉడికే వరకు మూత పెట్టేసుకుందాం. ఒకసారి తీసుకుందాం. అయిపోయిందండి కర్రీ, గుత్తి వంకాయ కూర. నేనైతే వేసుకున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.